నమస్తే బ్రదర్, ఎలా ఉన్నారు? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా రేపు రిలీజ్ కాబోతుంది. అయితే ఈ రోజే ప్రీమియర్స్ పడబోతున్నాయి. ఏపీలో అయితే 10 PM, తెలంగాణలో అయితే 9 PM షోస్ పడబోతున్నాయి. అయితే ఈ సినిమాకి సోషల్ మీడియాలో భారీ హైప్ కనిపిస్తున్నా కూడా గ్రౌండ్ లెవెల్లో అంతగా లేదు. న్యూట్రల్ ఆడియన్స్ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించకపోయినా ఫ్యాన్స్ మాత్రం ఈ సినిమా పైన భారీ ఆశలే పెట్టుకున్నారు. సరైన ప్రమోషన్స్ లేవు, ఒక ప్రాపర్ ప్లానింగ్ లేదు, ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఎత్తిపోయింది. అలాగే ట్రైలర్ కూడా సోసోగా యావరేజ్గా ఉంది. అయినా సరే ఈ సినిమా పైన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ భారీ ఆశలైతే పెట్టుకున్నారు. యావరేజ్ టాక్ వచ్చినా సరే ఉన్న హైప్కి మంచి రికార్డ్స్ అయితే పడతాయి ఖచ్చితంగా. సోలో రిలీజ్ ఉంది కాబట్టి అందుకనే వాళ్ళు ఈ సినిమా పైన భారీ ఆశలు పెట్టుకున్నారు. మొన్ననే హరిహర వీరమల్లు సినిమా అల్ట్రా డిజాస్టర్ అయింది. దశాబ్ద కాలానికి పైగా అసలు పవన్ కళ్యాణ్కి హిట్ అనేదే లేదు. ఈ సినిమాతో అన్న ఆయన మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతాడేమని వాళ్ళు ఎన్నో ఆశలతో ఎదురు చూస్తున్నారు. అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎత్తిపోయినా కూడా అక్కడ పవన్ కళ్యాణ్ చేసిన సందడితో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్లో అలాగే మెగా ఫ్యాన్స్లో ఒక కొత్త ఉత్సాహం అయితే వచ్చింది. ఓజీ సినిమా ముందు వరకు ఒక లెక్క, ఓజీ తర్వాత మరో లెక్క అన్నట్టుగా చెలరేగిపోయాడు పవన్ కళ్యాణ్. ఫ్యాన్స్ తను ఎలా ఉండాలని కోరుకుంటారో, తన నుంచి ఏమైతే ఆశిస్తారో సరిగ్గా అలాగే కనిపించి ఓజీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఫ్యాన్స్కి అయితే పిచ్చెక్కించాడు. ఇంకో విషయం, గ్లిమ్స్ వీడియోలో పవన్ కళ్యాణ్ కత్తి పట్టుకున్నాడని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతా కూడా కత్తులు పట్టుకొని ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చారు. అక్కడ వర్షన్లో, భారీ వర్షన్లో కూడా పవన్ కళ్యాణ్ ఆ కత్తి పట్టుకొని తిప్పితే ఫ్యాన్స్కి పిచ్చెక్కిపోయింది. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా పవన్ కళ్యాణ్ ఏం చేసినా సరే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి నచ్చుతుంది. ఎవరు ఆపినా ఆపకపోయినా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం మనల్ని ఎవరు ఆపేదంటూ ముందుకెళ్ళిపోతుంటారు, అయితే చెలరేగిపోతుంటారు. అయితే ఈ చెలరేగుడు అలాగే మనల్ని ఎవరు ఆపేదనే దూకుడు ఏపీ వరకు అయితే చెల్లుతుంది. ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వం వాళ్ళదే, ఆయన అధికారంలో ఉన్నాడు, పైగా డిప్యూటీ సీఎం కాబట్టి ఇక్కడ ఏం చేసినా చెల్లిపోతుంది. కానీ అన్ని చోట్ల అది చెల్లదు, పాన్ ఇండియా రేంజ్లో అస్సలు చెల్లదు. సరిగ్గా ఇప్పుడు అదే జరిగింది. ఓజీ సినిమాని నార్త్ అమెరికాలో అలాగే కెనడాలో బ్యాన్ చేశారు. అయితే ఈ సినిమాని రిలీజ్ చేయడం వల్ల ప్రజల భద్రతకు ముప్పు ఉందని చెప్పి ఈ సినిమాని మొత్తానికే షోస్ క్యాన్సిల్ చేసి పడేశారు. ఇదైతే ఓజీ సినిమాకి, పవన్ కళ్యాణ్కి, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి పెద్ద షాక్ అని చెప్పాలి. అంటే కేవలం ఆంధ్ర వరకు మాత్రమే మన పరువు పోతే సరిపోదు, పాన్ ఇండియా రేంజ్ ఖండాంతరాలు దాటి మరి మన పరువు పోయింది ఇప్పుడు. అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అయినప్పుడు థియేటర్స్కి వెళ్ళి ఓన్లీ సినిమా చూసి బయటికి రారు. అక్కడ ఉన్న సీట్లు చింపేయడం, అవన్నీ విరగ్గొట్టేయడం, నానా హంగామా చేసి తెరలు చించేయడం. అయితే వీళ్ళ వల్ల ఆ థియేటర్ సిబ్బందికి వచ్చే ఆదాయం కంటే వీళ్ళు చేసే నష్టమే ఎక్కువ. అందుకనే అటువంటిది అక్కడికి కూడా కత్తులు పట్టుకొని వెళ్ళడం, అలాగే అక్కడ ఏదైనా సరే సీట్లు మొత్తం చింపేయడం, తెరలు చించేయడం, అల్లరి చేయడం, కాగితాలు చల్లడం, ఇలాంటి పనులు చేస్తారని ముందే గ్రహించిన యార్క్ సినిమాస్ వాళ్ళు ఈ సినిమాని ముందుగానే ఆపేశారు. ఈ సినిమాకి అయితే గట్టి షాకే ఇచ్చారని చెప్పాలి. ఇంకో విషయం, ఈ సినిమాని ఆపడానికి ఇదొక్కటే రీజన్ కాదు. ఎందుకంటే ఒకవేళ వీళ్ళు ఏదైనా అల్లరి చేసినా కూడా సినిమాని మధ్యలోనే ఆపేసి బయటికి పంపించేస్తారు, మెడబట్టి బయటికి గెంటేస్తారు. ఇక్కడ మాదిరిగా కాదు. అక్కడ సైలెంట్గా సినిమాకి వెళ్ళామా, సినిమా చూసామా, బయటకు వచ్చామా అంతే. అక్కడికి వెళ్ళి కాగితాలు చించి పడేయడం, సీట్లు విరగొట్టేయడం, చించేయడం, తెరలు చించేయడం, గోలగోల చేయడం ఇలాంటివి ఏమీ ఉండవు. అక్కడ సైలెంట్గా సినిమాకి వెళ్ళడం, సినిమా చూసేయడం, బయటకు వచ్చేయడం. లేదంటే సినిమాని మధ్యలోనే ఆపేసి మెడబట్టి బయటికి గెంటుతారు అందరినీ. కాబట్టి ఇది పెద్ద మ్యాటర్ కాదు వాళ్ళకి. కానీ అస్సలు మ్యాటర్ ఏంటంటే ఫేక్ కలెక్షన్స్, ఫేక్ ప్రాపగండా. ఇది అసలు మ్యాటర్. ఈ ఓజీ సినిమాని అస్సలకే బ్యాన్ చేయడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఫేక్ కలెక్షన్స్, ఫేక్ ప్రాపగండా. అంటే వచ్చిన కలెక్షన్స్ కంటే 2 3 ఎక్కువ చూపించడం, బుకింగ్స్ అన్నీ జరగకపోయినా కూడా మొత్తం సీట్స్ అన్నీ బ్లాక్ చేసి ఇదిగో బుకింగ్స్ అన్నీ జరిగిపోతున్నాయి, ఈ సినిమా మొత్తం హాల్ అంతా ఫుల్ అయిపోయింది అని చూపించడం, ఎక్కువ కలెక్షన్స్ వచ్చినట్టుగా ప్రొజెక్ట్ చేసి సినిమా పైన తప్పుడు ప్రచారం చేసినందుకు వాళ్ళకి బాగా మండిపోయి ఓజీ సినిమాని అసలుకే బ్యాన్ చేసి పడేశారు. ఇప్పటికే ఎవరైనా టికెట్స్ అన్ని బుక్ చేసుకున్న వాళ్ళు, అంటే రియల్గా కొంతమంది అన్న బుక్ చేసుకుంటారు కదా, వాళ్ళందరికీ కూడా డబ్బులు కూడా వాపస్ ఇచ్చేస్తారంట. దీనికి సంబంధించి ఒక పెద్ద ప్రెస్ నోట్ అయితే కూడా రిలీజ్ చేశారు. అందులో ఒక చిన్న లైన్ చదివి వినిపిస్తా, వినండి. యార్క్ సినిమాస్ has previously faced request by individuals affiliated with the distributors of OG in North America to artificially inflate sales numbers to increase the economic value of future OG South Asian films. అంటే వచ్చిన కలెక్షన్స్ కంటే డబుల్ త్రిబుల్ చూపిస్తున్నారంట. అక్కడ జరిగిన బుకింగ్స్ ఒకటైతే వీళ్ళు చూపించే లెక్కలు మరింత ఎక్కువ ఉన్నాయంట.
అప్పుడు ఎవరికి నష్టం? డిస్ట్రిబ్యూటర్ని వేసుకుంటారు. ఇక్కడ మనలాగా ఎలా అంటే అలా ఉండవు నెంబర్స్. అక్కడ మొత్తం కూడా ట్రాకింగ్ సిస్టమ్ చాలా చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. అక్కడ ట్రాకింగ్ సిస్టమ్ ₹1 దగ్గర నుంచి కూడా వాళ్ళు ఖచ్చితంగా గవర్నమెంట్కి లెక్కలు చూపించాల్సిందే. మన మాదిరిగా పోస్టర్లో ఒకటి వేసి రియల్గా ఇంకోటి చూపించి అలాంటివి ఉండవు. ఒకవేళ ఇలాంటివి చూపిస్తే రేపొద్దున అందరు ఇదే బాట పడతారు. అందుకనే వాళ్ళు ఈ ఓజీ సినిమాని ఇప్పుడు ఈ ఓజీ సినిమా వల్ల మొత్తం తెలుగు సినిమా పరిశ్రమ పరువే పోయింది. అది కూడా దేశం కాని దేశంలో. నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను, ఈ సినిమాకి కేవలం సోషల్ మీడియాలో తప్ప, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ దగ్గర తప్ప అసలు గ్రౌండ్ లెవెల్లో అంత సీన్ లేదు. ఈ సినిమా రిలీజ్ అవుతుందన్న విషయమే చాలామందికి తెలియదు. ఈ సినిమాకి టీజర్ లేదు, ట్రైలర్ లేదు, ప్రమోషనల్ కంటెంట్స్ లేదు, ప్రమోషనల్ లేవు. అలాగే మొన్న ప్రీలీజ్ ఈవెంట్ కూడా ఎత్తిపోయింది. అలాగే నిన్న రిలీజ్ చేసిన ట్రైలర్ ఏమో సోసోగా యావరేజ్గా ఉంది. కేవలం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి మాత్రమే నచ్చే విధంగా ఉంది. న్యూట్రల్ ఆడియన్స్ కానీ, అలాగే సినిమా లవర్స్ కానీ, ఫ్యామిలీ ఆడియన్స్ని కానీ అట్రాక్ట్ చేసే విధంగా ట్రైలర్ లేదు. అయినా సరే ఈ సినిమాకి 20 రోజుల ముందు, 30 రోజుల ముందు బుకింగ్స్ అయితే అల్లాడించారు. ఎక్కడ చూసినా కూడా ఓజీ సినిమా రికార్డ్స్. ఓజీ సినిమా ఇంత కలెక్ట్ చేసింది, $100K, $1 million, $2 million, ఇంత కలెక్ట్ చేసింది, అంత కలెక్ట్ చేసిందని అంతా కూడా డబ్బా కొట్టారు మొత్తం. అయితే ఇప్పుడు అదంతా ఫేక్ అని ఇప్పుడు వీళ్ళు రిలీజ్ చేసిన ప్రెస్ నోట్తో క్లియర్ అయిపోయింది మొత్తం. అంతెందుకు, మొన్న రీసెంట్గా హరిహర వీరమల్లు సినిమానే తీసుకోండి. ఆ సినిమాకి సోలో రిలీజ్ దక్కింది. అలాగే పాన్ ఇండియా లెవెల్లో చాలా గ్రాండ్గా రిలీజ్ చేశారు. ఇంకో విషయం, ఆ సినిమాకి 800, 1000 అంటూ భారీ టికెట్ రేట్స్ అయితే పెట్టారు. అంటే ఇక్కడికి తగిన అక్కడ కూడా టికెట్ రేట్స్ అయితే పెంచారు. అయినా సరే ఆ సినిమా లాంగ్ రన్లో $2 million కూడా క్రాస్ చేయలేదు. ఇంకా కానీ ఓజీ సినిమా రిలీజ్ కంటే ముందే టీజర్ లేదు, ట్రైలర్ లేదు, ప్రమోషనల్ కంటెంట్ లేదు, ప్రమోషన్స్ లేవు, ఏమీ లేకపోయినా సరే 10 రోజులు 20 రోజుల ముందే $1 million, $2 million కూడా క్రాస్ చేసి వెళ్ళిపోయింది. అసలు ఎలా ఇది అసలు ఈ సినిమాకి ఇంత హైప్ ఉందా నిజంగాని చాలామంది డౌట్ పడ్డారు. లేదంటే ఇది ఏదన్నా కూలీ సినిమా మాదిరిగా కార్పొరేట్ బుకింగ్స్ ఏమన్నా చేస్తున్నారా అని కూడా అనుమానపడ్డారు. అయితే వాళ్ళు గెస్ చేసినట్టుగానే ఈ సినిమాకైతే ఒక ఫేక్ బుకింగ్స్, ఫేక్ కలెక్షన్స్ అయితే, ఒక ఫేక్ ప్రాపగండా అయితే జరిగింది. యార్క్ సినిమాస్ వాళ్ళు దాన్ని బయట పెట్టారు. చాలా క్లియర్గా కూడా వాళ్ళ ప్రెస్ నోట్లో మొత్తం అంతా రిలీజ్ చేశారు. మొత్తం చెప్పేశారు, మమ్మల్ని అంటే వచ్చిన కలెక్షన్స్ కంటే ఎక్కువ కలెక్షన్స్ వేయమని వాళ్ళని ఇన్ఫ్లేట్ చేస్తున్నారంట. అంటే బలవంతం చేస్తున్నారు వాళ్ళని, ఖచ్చితంగా ఇంత కలెక్షన్స్ చూపించండి, ఇంత కలెక్షన్స్ వేయండి అని వాళ్ళ పైన రాజకీయంగా, అలాగే సాంస్కృతి అంటే ఆ చుట్టుపక్కల ఎవరితోనైనా చెప్పించి వాళ్ళపైన ఒత్తిడి తీసుకురావడం వల్ల వాళ్ళు ఏమంటే ఇక మాకు ఈ సినిమానే వద్దు, మేము ఈ సినిమాని ఆడించమని తెగే చెప్పి సినిమాని అయితే పక్కకు తీసేశారు. సినిమాని పూర్తిగా బ్యాన్ చేశారు. అంటే అక్కడ దాదాపుగా 180Kనో ఎన్ని డాలర్స్ కలెక్ట్ చేసింది కేవలం కెనడా వరకు. ఆ కలెక్ట్ చేసిన దాంట్లో కూడా మొత్తం అంతా ఫేకేనంట. జస్ట్ ఒక $30K, $20K మాత్రమే కలెక్ట్ చేసిందంట అక్కడ. అంటే ఇంకా మీరే ఆలోచించుకోండి ఎంత ఫేక్ చేశారో. ఓజీ సినిమాని అక్కడ బ్యాన్ చేయడం, ఓజీ సినిమాని అసలుకే లేకుండా చేయడం అనేది ఒక ఓజీ సినిమాకి దెబ్బ కాదు, మొత్తం తెలుగు సినిమా పరిశ్రమకు, అలాగే ఇండియన్ సినిమా పరిశ్రమకు కూడా పెద్ద దెబ్బ అని చెప్పాలి. ఎందుకంటే ఏ సినిమాకైనా సరే అక్కడికి వెళ్ళి ఫేక్ కలెక్షన్స్ వేయమని చెప్పడం, అలాగే అల్లరి చిల్లరి చేయడం, ఇలాంటివన్నీ చేయకుండా ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళు ఈ కఠినమైన నిర్ణయం తీసుకున్నట్టున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఒక హాల్లో కనీసం ఒక 100 సీట్స్ బుక్ అయ్యాయి అనుకుందాం, కానీ 800, 1000 సీట్స్ బుక్ అయినట్టుగా చూపిస్తే వాటన్నిటికీ మిగతా వాటికి ట్యాక్స్ ఎవరు కట్టాలి? ఈ సినిమాని కొన్న డిస్ట్రిబ్యూటర్ కట్టాలి. సినిమాకి కొన్న డిస్ట్రిబ్యూటర్ కడతాడా? అంత డబ్బును కట్టగలరా? పోనీ ఇలా ఫేక్ వేయి, ఈ విధంగా చూపించి, ఇంత కలెక్షన్ వచ్చినట్టు చూపించు, ఇన్ని టికెట్స్ బుక్ అయినట్టు చూపించు అని చెప్పిన వాళ్ళు ఎవరైనా సరే ఆ ట్యాక్స్ను భరించగలరా? లేదు. అప్పుడు బొక్కపడేది ఎవరికి? ఈ సినిమాను కొన్న డిస్ట్రిబ్యూటర్కి. అందుకని వాళ్ళు ఈ తలనొప్పి మాకొద్దు, ఎక్కడైనా పోయి మీరు ఆడించుకోండి అని చెప్పేసి ఏకంగా సినిమానే లేకుండా చేశారు. మరి ఓజీ సినిమా ఫేక్ బుకింగ్స్పై మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి.